ఏం మంచలేదు నీ లెక్క దోసుకోమని చెప్తున్నాము. పుష్క మీద దోసుకో. ఇక్కడ ఒక లారీ నడుస్తుందా? మీరు చూసారు కదా గతంలో ఎన్ని లారీలు పోతుండే. ఎవడన్నా ఆపితే వాళ్ళని కొట్టి జైలు వేసిర్రు, తడ్డి దగ్గర చేసిర్రు మన నేరల మీద. ఇంద్రం ఇల్లు ఇస్తున్నాం, అవి అవే చూడండి ఇంద్రం ఇల్లు. నువ్వు కేసీఆర్ ఇల్లు ఉన్నాయి, ఒక ఓటు కూడా అడగం. ఇంద్రం ఇల్లు ఉన్నాయి కాబట్టి బరాబరి ఓటు ఆయనకే ఇస్తాం. హరీష్ రావు అనేటోడే బీజేపీలో పోతుండు. ఏం పేరు? నా పేరు పరశురాములు. సారంపల్లి అంకిరెడ్డిపల్లి సిరిసిల్ల నియోజకవర్గమేనా? సిరిసిల్ల నియోజకవర్గంలో నాకు డౌట్ తోటి వచ్చింది. ఎంత దూరం బయట కేటీఆర్ మీటింగ్ల కాడ మాట్లాడుకుంటా అసలు ఒక్క రూపాయి కూడా వంచకుండా గెలుతున్నట్టు నిజమేనా? మరి సిరిసిల్లలో అడదామని వచ్చిన. సిరిసిల్లలో ప్రజలను అడిగిన మొత్తం చెప్తారు. ఆయన పరిపాలనే పైసలు మందు ఏరులై పారుతుంది. అంతేనా? అది 100%. ఎలక్షన్లు అనేదే వీళ్ళు అవి తెలంగాణ వచ్చినాక వీళ్ళే స్టార్ట్ చేసారు, పైసలు మందు. అంతేనా? అప్పటిదాకా మాకు 2009లో మహేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ పోటీ చేస్తే కనీసం మంచి నీళ్ళు కూడా లేకుండే. ఈయన వచ్చినాక 2009లోనే వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన పైసలతోని ఈయనకి ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన పైసలతోనే ఏర్లైపోయింది అప్పుడే మందు. అప్పుడే మందుకు 170 ఓట్లతో గెలిచిన కేటీఆర్ అందులో 50% లెక్క పెట్టుకుంటే 80%, 8 అంటే 80 ఓట్లతో గెలిచిండు. 80 ఓట్లతో గెలిచిండు. 80 ఓట్లతో గెలిచిండు. ఏదో చూద్దాము తెలంగాణ వచ్చింది, వీళ్ళు ఏం డెవలప్ చేస్తారని చూస్తే కార్యకర్తలు డెవలప్ చేసి. అందులో కార్యకర్తలు అంటే అందరు కాదు, ఓట్లేసిన వాళ్ళు కాదు. అందులో నేను అసలు లీడర్ ఉంటారు చూసినావా, వానికి కబ్జాలు చేసుకో, ఇది చేసుకో. ఈ మందు నేను ఎలక్షన్ లో వచ్చినప్పుడు ఇవి నువ్వు ఖర్చు పెట్టాలి, నువ్వు ఊరికి 20-25 లక్షలు ఖర్చు పెట్టాలి, పైసలు వంచాలి. అది ఆయన పాలసీ. కేసీఆర్ కొడుకు మొత్తం మందే, మందు పైసా. పైసా అన్నది ఇప్పుడు తమిళనాడులో మొన్న ఎలక్షన్లు జరిగినాయి. పైసలు ఆయన స్టాలిన్ ఆయన వంచిండ పైసలు. ఈయన పైసలు ఏ ఇంట్లోకి అయినా పైసలు. ఓటుకు 3,000 2,000 వంచి మందు, చికెన్, మటన్, ఫుల్ బాటిల్. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? ఇంత తీసుకోండి. ఒక్క రూపాయలు కూడా గెలుస్తున్నాను. ఇక్కడ నేను అబద్ధం ఆడుతున్నా కావచ్చు, ప్రజలను అడుగుతూ చెప్తారు. ఇక్కడ గెలిపించిన ప్రజలను అడుగుతూ చెప్తారు మాకు ఏమి ఇచ్చారని. మొన్నట మున్సిపాలిటీ ఎలక్షన్ లా ఏది సిల్వర్ కాయిన్లు అనుకుంటా చూసిరు కదా మీరు కూడా, సిల్వర్ కాయిన్లలో పెట్టి ఇచ్చిర్రు. అంతేనా? నాకు బాధ కాదు, పైసలు ఇవ్వకుండా ఓటుకు రమ్మని అంటున్నా నేను. పైసలు ఇవ్వకుండా ఓటుకు రమ్మని అంటున్నా. చాలా ఈ మళ్ళీ సార్ 2029లో గెలిచి చూడమంటున్నా, గెలిచి చూపెట్టమంటున్నా. దమ్ముంటే గెలిచి చూపెట్టమని అంటున్నా. దమ్ముంటే ఏం నీకు పక్క పొంటి